సమ్మర్ వచ్చింది అంటే మనందరికీ గుర్తొచ్చేది మ్యాంగో. అలానే సమ్మర్ వచ్చింది, మే సీజన్ వచ్చింది అంటే హ్యాపీ బర్త్డేస్ కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ సీజన్లో అయితే. చాలామందికి మే సీజన్లో హ్యాపీ బర్త్డేస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. ఇవాళ వీడియోలో చాక్లెట్ బ్రౌనీ కేక్ని షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది నాకు కేక్ ఆర్డర్ వచ్చింది. 3 kgs కేక్ ఆర్డర్ అనేది వచ్చిందనమాట, చాక్లెట్ బ్రౌనీ కేక్ అనేది. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాను. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో దొరుకుతుందండి. డార్క్ చాక్లెట్ని 200 grams తీసుకోవాలండి. మనకి ఇవి ఒక పెద్ద క్యూబ్స్ లాగా ఉంటాయి అనమాట. దీన్ని మనం ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసేసి హాఫ్ అన్ అవర్ బయటని పెట్టేస్తే ఇది కొంచెం మెల్ట్ అయినట్టు ఉంటుంది. దీన్ని మనం ఈజీగా చాప్ చేసేసుకోవచ్చు. లేదు నైఫ్తో చాప్ చేయలేమనుకుంటే గ్రేటర్ ఉంటుంది కదా, సో గ్రేటర్తో కూడా ఫైన్గా చాప్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం కేజీ బ్రౌనీ కేక్ తీసుకుంటున్నాం కదా, సో కేజీ బ్రౌనీ కేక్కి 200 grams వరకు చాక్లెట్ అనేది అప్రాక్స్గా పడుతుందన్నమాట. సో చాక్లెట్ క్వాంటిటీ ఎంత అనేది మీరు మెజరింగ్ కప్లో చూసుకొని చాక్లెట్ అనేది తీసుకోండి. సో ఫైన్గా అయితే నేనైతే 2 చాక్లెట్స్ని గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. మనం ఈ చాక్లెట్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చాక్లెట్ని అయితే మెల్ట్ చేయాలండి. సో అందుకని ముందుగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాను. తర్వాత బటర్ తీసుకున్నాను. బటర్ వచ్చేసి 150 grams తీసుకున్నానండి. సో 150 grams అయితే అప్రాక్స్గా సరిపోతుంది మనకి. బటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే బ్రౌనీ కేక్ అనేది చాలా స్పాంజీగా ప్లఫీగా రావడం కోసం బటర్ అయితే యూజ్ చేస్తాము. సో బటర్ కూడా మనం ఏదైతే బౌల్లో గ్రేట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ఉందో అందులోకి వేసేసుకొని బటర్ ఆ బౌల్లో ఉంచేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ క్వాంటిటీ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిపైన బౌల్ అనేది పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పైన నుంచి మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అని కూడా అంటారు. లేదు మీ దగ్గర ఓవెన్ ఉంది అనుకుంటే ఒక 5 minutes వరకు ఓవెన్లో పెట్టుకుంటే చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది అండ్ బటర్ కూడా మెల్ట్ అయిపోతుంది. కానీ ఈ ప్రాసెస్ ఇలా చేస్తేనే మాత్రమే చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుందండి. డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయాలి. అలా అని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే చాక్లెట్ అనేది మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ కింద బాయిల్ అవుతున్నప్పుడు పైన మనకి చాక్లెట్ చూసారా ఎంత బాగా మెల్ట్ అవుతుందో. మనం బటర్ కూడా యాడ్ చేసాం కదా, సో టెక్స్చర్ అనేది మనకి చాలా సిల్కీ టెక్స్చర్లో పైన చూస్తే షైనీగా ఉంది కదా. సో బటర్ అండ్ చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ని సైడ్కి పెట్టేసుకోవాలి. బౌల్ సైడ్కి పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes వరకు బాగా మిక్స్ చేసుకోండి. లేకపోతే కొంచెం గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చాక్లెట్ కదా తొందరగా స్టిఫ్ అయిపోతుంది అనమాట. ఒక 5 to 6 minutes వరకు బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. మనకి ఇది సిల్కీ టెక్స్చర్లోకి రావాలండి. అంటే బటర్ అనేది మనకి ఒక మంచి షైనీ టెక్స్చర్లోకి వస్తే బ్రౌనీ కేక్కి బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలండి. ఇందులో 1 cup మైదా యాడ్ చేసుకోవాలి. 1/4 cup ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి 1/2 teaspoon బేకింగ్ సోడా, 1 tablespoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ అనేది కొంచెం డార్క్గా ఉన్న కోకో పౌడర్ అయితే తీసుకోండి. కోకో పౌడర్ లేని ప్లేస్లో కాఫీ పౌడర్ ఉంటుంది కదా, 2 tablespoon తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి బాగా జల్లించుకోవాలి. కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి. కేక్ కానీ బిస్కెట్స్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు పిండి అయితే కంపల్సరీగా జల్లించుకోవాలి. ఎందుకంటే లోపల ఏమైనా లంప్స్ ఉంటాయి కదా, సో అందుకని పిండి అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ బౌల్లో ఉన్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు బ్రౌనీ కేక్ చేస్తున్నాం కదా, సో 1 kg అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నాకు 1 kg కేక్ ఆర్డర్ వచ్చిందనమాట. సో నాన్ స్టిక్ బౌల్స్ ఉంటాయి కదండి, ఇవి ఓవెన్ కంప్రెషన్ అనమాట. ఓవెన్లో పెట్టుకోవడానికి అవుతుంది, మనం స్టవ్ పై పెట్టుకోవడానికి కూడా అవుతుంది. సో నేనైతే 1 kg బేస్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ బేస్ని ఆయిల్తో నీట్గా గ్రీస్ చేసి పెట్టుకుంటున్నాను. చుట్టూ బార్డర్స్ కంటే ఆయిల్తో నీట్గా గ్రీస్ చేసుకోవాలండి. లేకపోతే మనం బ్రౌనీ కేక్ డిమౌల్ట్ చేసేటప్పుడు అది ప్లేట్కి అంటుకుంటుందన్నమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే కంపల్సరీ ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బటర్ పేపర్ కూడా వేస్తున్నాను నేను. బటర్ పేపర్ ఎందుకు వేస్తున్నానంటే బ్రౌనీ కేక్ కొంచెం పైకి పొంగుతూ ఉంటుంది కదా, సో అది మొత్తం ప్లేట్ ఇదేంటంటే మనం కింద నుంచి ఫ్లిప్ చేస్తే పైకి వచ్చేస్తుంది ప్లేట్. సో అందుకనే నేనైతే బటర్ పేపర్ యాడ్ చేస్తున్నాను. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు 1 kg కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 4 eggs తీసుకున్నానండి. అదే 1/2 kg బ్రౌనీ ప్రిపేర్ చేస్తే 2 eggs అయితే సరిపోతుంది.
సో హాఫ్ కేజీకి 1 కేజీకి ఈ రేషియోలో ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందండి. 4 ఎగ్స్ని నీట్గా బీట్ చేసుకోవాలి. ఒక ఫోమ్ వచ్చినంత వరకు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. దీనికి మనకి బీటర్ ఏమీ అవసరం లేదు, జస్ట్ విస్కర్తో మాత్రం విస్క్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి షుగర్ వచ్చేసి 1 కప్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ 1 కప్ మైదా తీసుకున్నాం కదా, సో అందుకని 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ స్వీట్నెస్ చూసుకొని షుగర్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మాకు చాక్లెట్ ఎసెన్స్ వద్దు అనుకున్న ప్లేస్లో వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం చాక్లెట్ బ్రౌనీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఎసెన్స్ అండ్ షుగర్ అండ్ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఫోమ్ వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా బీట్ చేసుకుంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో చూసారా, టెక్స్చర్ అనేది ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇంట్లో నేను ఎటువంటి కేక్ జెల్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి, జస్ట్ విస్కర్తో మాత్రమే విస్క్ చేసుకున్నాను. మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా, కోకో పౌడర్, మైదా ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఆ పిండి కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. డైరెక్షన్లో మాత్రమే బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చాక్లెట్ అండ్ బటర్ని మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు మనం రెగ్యులర్గా స్పాంజెస్ ప్రిపేర్ చేస్తాం కదా, వెనీలా, చాక్లెట్, ఆ స్పాంజ్ టెక్స్చర్లో కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండాలన్నమాట ఇదైతే. అందుకే కొంచెం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. చాక్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మీకు బ్యాటర్ బాగా థిక్గా ఉంటే మిల్క్ యాడ్ చేసుకోండి. అది రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ వచ్చేసి మనకి చాలా స్టిఫ్గా ఉండాలండి. ఇది రిబ్బన్ టెక్స్చర్లో ఉండకూడదు, అరాని బాగా లూజ్గా కూడా ఉండకూడదు. కానీ ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కంపల్సరీ కట్ అండ్ ఫోల్డ్ మెటల్లోనే మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా మీరు ఎలా పడితే అలా మిక్స్ చేసేస్తే బ్రౌనీ కేక్ అనేది అంత బాగా రాదు, అండ్ టెక్స్చర్ కూడా మనకి అంత బాగా రాదు. మనం ఎంత రేషియోలో చాక్లెట్ అండ్ బటర్ తీసుకొని మెల్ట్ చేసుకున్నామో మొత్తం క్వాంటిటీ అయితే నేనైతే యాడ్ చేసేస్తున్నాను. నేను తీసుకునే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే నాకైతే సరిపోయింది. సో నేనైతే 200 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్ తీసుకున్నాను, 150 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. దీన్ని మనం డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేసుకున్నాము. అండ్ చాక్లెట్ గనాష్ కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారండి. అప్కమింగ్ వీడియోస్లో నీకు చూపిస్తాను. ఈసారి ఎప్పుడైనా చాక్లెట్ ట్రఫుల్ కేక్ కానీ చాక్లెట్ కేక్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే బ్యాటర్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా బ్యాటర్ ఎంత థిక్గా ఉందో. సో ఈ బ్యాటర్ టెక్స్చర్ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకా చాక్లెట్ సరిపోలేదు అనుకుంటే ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం చాక్లెట్ని మెల్ట్ చేసి అది కొంచెం కూల్ అయ్యాక బ్యాటర్లోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ బ్యాటర్ అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో బ్యాటర్ అనేది. సో బ్యాటర్ మనకి ఇలా ఉంటే సరిపోతుంది. బ్యాటర్ మిక్స్ చేసుకుని వెంటనే బౌల్లోకి వేసేసుకోవాలి. ఎక్కువసేపు బ్యాటర్ మనం మిక్స్ చేసిన బౌల్లో కూడా ఉండకూడదు, లేకపోతే చాక్లెట్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది. మనకి ఇప్పుడు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదండి. సో ఈ బ్యాటర్ అన్నిటిని నేను ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మనం ఈ బ్యాటర్ వేసేటప్పుడు సైడ్ ఎడ్జెస్ కూడా కొంచెం స్క్రాపర్తో స్క్రాచ్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే అన్ఈవెన్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ని 2 to 3 టైమ్స్ నీట్గా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో కంపల్సరీగా ట్యాప్ చేసుకోవాలి. నేనైతే ఓవెన్లో పెడుతున్నానండి. ఫస్ట్ ఓవెన్ 180 degreesలో పెట్టి 3 minutes ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ అయిన తర్వాత 45 minutes పెట్టుకున్నాను. అండ్ బౌల్ తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి 45 minutes వరకు బేక్ చేసుకున్నాను. 45 minutes అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అదే స్టవ్ పైన అయితే 3 minutes ప్రీహీట్ చేసుకొని తర్వాత స్టాండ్ పెట్టుకొని 45 minutes వరకు బేక్ చేసుకోవాలి. చాక్లెట్ బ్రౌనీ కేక్ ఎప్పుడైనా బేక్ చేసిన వెంటనే బయటికి తీయకూడదండి. ఒక 10 minutes వరకు అలా ఉంచేసేయాలి. అండ్ చాక్లెట్ డీమౌల్ట్ చేసేటప్పుడు కూడా వెంటనే తీసేయకూడదు. ఇది ఒక 1 hour 2 hours కానీ ఒక సైడ్కి పెట్టేసేయాలి. తర్వాత మనం దీన్ని డీమౌల్ట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రౌనీ కేక్ చాలా వేడిగా ఉంటుంది, ఇది కొంచెం టైం పడుతుంది అనమాట చల్లగా అవడం కోసం. అందుకని వెంటనే డీమౌల్ట్ చేయకూడదు. మనం బటర్ పేపర్ వేసాం కదండి, సో దాన్ని మనం ఈజీగా పైనుంచి తీసేయచ్చు అనమాట. సో అందుకనే బటర్ పేపర్ అనేది ఎడ్జెస్ కూడా వేసుకోవాలి అండ్ సైడ్కి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈజీగా తీయడానికి అవుతుంది. ఎప్పుడైనా చాక్లెట్ బ్రౌనీ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కింద ఎడ్జెస్ దగ్గర కొంచెం మాడినట్టు వస్తుందండి, ఎందుకంటే బేక్ అవుతుంది కదా. సో బేక్ అయినప్పుడు కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. సో దాన్ని మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. బటర్ పేపర్ యాడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. కేక్ని ఈజీగా డిమౌల్ట్ చేసుకోవచ్చు అండ్ సైడ్ కూడా మనం ఈజీగా బ్యాక్ టర్న్ చేసుకోవచ్చు కూడా.
కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత బటర్ షీట్స్ అనేవి తీసేయాలండి. బటర్ షీట్స్ తీసిన తర్వాత సైడ్ ఎడ్జెస్ దగ్గర చూసారా బ్లాక్గా వచ్చింది కదా, అంటే ఇది బేక్ అయ్యేటప్పుడు బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో ఎడ్జెస్ని నేను ఒక నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. ఆ ఎడ్జెస్ కూడా మనం నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి లెవెల్గానే, లేకపోతే కొంచెం అప్ అండ్ డౌన్లో ఉంటుందన్నమాట. సో ఆ బ్లాక్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకుంటే మనకి బ్రౌనీ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. 50% వరకు కేక్ అనేది రెడీ అయిపోయింది. ఎడ్జెస్ని కొంచెం క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కేక్ టెక్స్చర్ చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో. నేను ఇందులో కేక్ జెల్ యూస్ చేయలేదు అండ్ మిల్క్ కూడా యూస్ చేయలేదు. అండ్ పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అయితే మాత్రం. అండ్ పైన చూసారా కొంచెం క్రాక్ వచ్చినట్టు ఉంది కదా, సో అదైతే ఏమీ కాదు, మనకి బేస్ అనేది పొంగుతూ ఉంటుంది కదా, అప్పుడు చిన్న క్రాక్ అనేది వస్తుంది. అండ్ మనం ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని మీకు చూపిస్తున్నాను ఒకసారి ఎంత స్పాంజీగా వచ్చిందని. నేనైతే ఫస్ట్ టైం అండి చాక్లెట్ బ్రౌనీ కేక్ అనేది ప్రిపేర్ చేయడం. ఫస్ట్ టైం అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అయితే నాకైతే మాత్రం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇంట్లోనే. హోమ్ బేకింగ్ బిజినెస్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఈ బిజినెస్ అయితే. అండ్ తర్వాత బ్రౌనీ కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను చాక్లెట్ని ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్నాను. చాక్లెట్ రఫిల్ అంటారు కదా, సో చాక్లెట్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకున్నాను. దాన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని ఒక ఫ్లవర్ నాజిల్తో చాక్లెట్ బ్రౌనీ కేక్ పైన చిన్న ఫ్లవర్స్ అనేది వేస్తున్నాను అనమాట. జస్ట్ ఫర్ ఈ డెకరేషన్ వరకు మాత్రమే. అంటే నాకు కస్టమర్ పెట్టిన పిక్లో ఇలానే డెకరేషన్ అయితే ఉంది. కస్టమర్ అయితే నాకు ఒక పిక్ సెండ్ చేశారండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కావాలి అని చెప్పారు. సో అందుకని పిక్లో అయితే ఎలా ఉందో సో డిజైన్ కూడా నేను అలానే ఇచ్చాను అనమాట. అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను చాక్లెట్ ట్రఫుల్ కేక్ పైన డెకరేషన్ ఎలా చేసుకోవాలి అండ్ క్రీమ్ అయితే ఎలా విప్ చేసుకోవాలి కూడా. సో ఇది చాలా సింపుల్ డిజైన్ అండి. సో ఇలా చేసుకోకపోయినా పర్వాలేదు, పైనుంచి కొంచెం చాక్లెట్ని స్ప్రెడ్ చేసినా సరిపోతుంది. సో వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. సో చాక్లెట్ బ్రౌనీ కేక్ అంటే కంపల్సరీగా వాల్నట్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళైతే చెర్రీ చెప్పారనమాట. చెర్రీస్ ఉన్నాయి దాని మీద, స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, సో అవైతే ఉన్నాయి. ఇది సీజన్ కాదు కాబట్టి నాకైతే చాలా షాప్స్కిలో వెతికాను, ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి నాకు చెర్రీస్ అయితే దొరికాయి. సో చెర్రీస్తో వాల్నట్స్ నీట్గా డెకరేట్ చేసుకున్నాను. అండ్ మధ్యలో వచ్చేసి హ్యాపీ బర్త్డే స్టిక్ అయితే పెట్టుకున్నానండి. సో కస్టమర్ పెట్టిన పిక్ కూడా సైడ్ని అటాచ్ చేస్తాను. అది ఇది సేమ్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ తర్వాత కొంచెం స్ప్రింకిల్స్ ఉంటే దీనిపైన స్ప్రింకిల్స్ అనేది వేసుకుంటున్నాను. ఆ పిక్లో కూడా సేమ్ స్ప్రింకిల్స్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత వైట్ బాల్స్ ఉంటాయి కదండి స్ప్రింకిల్స్, అవి కూడా దీనిపైన వేస్తున్నాను. అది వేస్తే ఏంటంటే లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. చిన్న చిన్న బాల్స్ ఉంటాయి, అవి వైట్ కలర్లో ఉంటాయి. సో చాక్లెట్ పైన వేస్తే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి చాక్లెట్ బ్రౌనీ కేక్ అయితే డెకరేషన్ బాగుంటుంది. సో ఈ లుక్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు కస్టమర్ అయితే. దీంతో పాటు వాళ్ళు నాకు జార్ కేక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారండి. నెక్స్ట్ వీడియోలో జార్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది షేర్ చేస్తాను. ఇలా ఇంట్లోనే బిజినెస్ చేసుకుంటే ఒకరోజు మనకి 2-3 కేక్ ఆర్డర్స్ వచ్చాయంటే చాలండి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అనమాట. నాకైతే కేక్స్ ప్రిపేర్ చేయడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి కేక్స్ ప్రిపేర్ చేయడం ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా పిల్లల బర్త్డే కూడా నేనే కేక్ ప్రిపేర్ చేస్తాను. అది కూడా 2 టైప్ కేక్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి. అండ్ ఫైనల్గా చాక్లెట్ బ్రౌనీ కేక్ అయితే రెడీ అయిపోయింది. లుక్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నాకు చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది, తినేయాలి అనిపిస్తుంది, కాకపోతే కస్టమర్కి ఇవ్వాలి కదా. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకున్నాను. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్